నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పోయిన సంవత్సరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 11 నిమిషాల పాటు ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ ఈసారి 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ ఈసారి 1+1 అంటే 2 minutes మాత్రమే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి నిన్నటి నుంచి సాక్షిలో థంబ్నెయిల్స్ కావచ్చు ఇవన్నీ చూస్తే అసలుకి తాడో పేడో అనేది అసెంబ్లీలో తేల్చేసుకుంటాం అని చెప్పేసి అన్నటువంటి ఒక పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ కూడా పెట్టుకొని చూసాం. సో మొత్తానికి ఆ 2 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? నిజంగా ఆ 11 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకు సమస్యలు ఏమైనా తీరాయా లేదా అంటే ఏం చెప్తారు? అదే గవర్నర్ గారికి సంబంధించినటువంటి ప్రసంగాన్ని టైంలో ఆయన్ని అవమానిస్తూ చేసినటువంటి ఈ యొక్క చర్యను ఎలా చూడాలంటారు? ఇక్కడ ఫస్ట్ సాక్షి ఛానల్లో నిన్న రాసిన మాటలు, అదే వాళ్ళు మాట్లాడినవి కానివ్వండి, వాళ్ళ పేపర్ కానివ్వండి, అంటే అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి, కొన్నే జరుగుతాయి అన్నట్లుగా వాళ్ళు ఏదో అనుకుంటారు. ఎన్నో చెప్పారండి ఛానల్లో, మేము గెలిచేస్తున్నాము, కొట్టండి చప్పట్లు, పెట్టండి కట్అవుట్లు అని చెప్పేసి, చాలా ఎలివేషన్స్, డీజేలు అని చెప్పేసి, అలానే తాడో పేడో తేల్చుకుంటాం అన్నారు. వచ్చారు, ఏం చేస్తారు? 2 నిమిషాల్లో మ్యాగీ అయిపోయినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 నిమిషాల్లో అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు, వెళ్ళారు. అంటే సామెత ఉంటుంది, అద్దెంకి సుబ్బుడు పాను పోయాడు రాను వచ్చాడు అని చెప్పేసి ఎటకారంగా మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటి అంటే కేవలం ఉపయోగం ఒకటే ఉంది. వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులుగా గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రండి అసెంబ్లీకి మాట్లాడండి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చారు అంటే అనర్హత వేటు అనే భయం. ఒక్కసారి ఆ వేటు పడిందంటే మళ్ళీ గెలవటం అనేది జరగని పని. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. 151 నుంచి 11కు పడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఉన్నది ఇంటికూడు బంతికూడు 2 చెడిపోయినట్లుగా, అనవసరంగా తినేకూడిని కాలదనుకున్నట్లుగా ఉండిద్ది అన్న చందంగా భయంతో బిక్క చచ్చి వచ్చారు తప్పించి ఎక్కడా కూడా వచ్చి వాళ్ళు గతంలో ఏదైతే ఈ రోజున ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ అన్నీ కూడా తప్పుడు కేసులు అంటారు, తప్పుడు కథనాలు అంటారు, తప్పుడు వార్తలు అంటున్నారో వాటన్నిటి మీద ధైర్యంగా అసెంబ్లీ సాక్షిగా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకుందా అంటే పొరపాటున లేదు. అవన్నీ కూడా మేకపోతు గాంభీర్యం, అవన్నీ బయట ఉండి మాట్లాడతాం కానీ అసెంబ్లీకి వస్తే అంత ధైర్యం చేసే ఇది వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే కేవలం దీనికోసమే. అది మీరు అంటున్నట్లుగా 1+1 11 నిమిషాలు లేరు కానీ 2 నిమిషాల్లో మాత్రం బయటికి వెళ్ళిపోయారు. మీరు అంటున్నట్లుగా గవర్నర్ గారు మరి ఖచ్చితంగా రేపో మాపో మళ్ళీ సతీ సమేతంగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడతాడు, నన్ను క్షమించండి అసెంబ్లీలో వేరే దారి లేక ఆ విధంగా ప్రవర్తించారని కూడా చెబుతారు. గతంలో కూడా మనం చూసాం, అసెంబ్లీలో ఇలానే అల్లరి చేసి ఇలానే ఆయనకు ఒక గౌరవాన్ని ఇవ్వకుండా ఈ గందరగోళాన్ని సృష్టించి వెళ్ళిపోయారు. మరి ఏం చేశాడు తర్వాత? సతీ సమేతంగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే రకరకాల మాటలు, వాళ్ళు ఏదో స్టోరీస్ చాలా చెప్పారు. కానీ ఆయన కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమిలాడటానికే వెళ్ళాడు అనేది అందరూ చెప్పుకునేది. అయితే అది కాక మనం చూసుకుంటే గతంలో ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి దాదాపు ఒక 6-7 గంటలు ఉన్న 30 కిలోమీటర్లు 6-7 గంటలు వెళ్ళి అక్కడ 1 గంటన్నర ప్రసంగం చేసి అక్కడ ఏదో మాట్లాడి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి దగ్గర కూడా ఒక 10-15 కిలోమీటర్లు కూడా సేమ్ అదే 5-6 గంటలు వెళ్ళడం, దాని తర్వాత 1 గంటన్నర సేపు. అంటే అక్కడ అంబటి రాంబాబు గారికి ఇంటికి ఇచ్చినటువంటి విలువ, జోగి రమేష్ గారి ఇంటికి ఇచ్చినటువంటి విలువ అసెంబ్లీకి ఇవ్వలేదా? ఎందుకని అసెంబ్లీలో కనీసం కూర్చోలేకపోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనసు దోచేశారు, ఆయన మనసు గెలిచేశారు. ఎందుకంటే ఎలాంటి మాటలు మాట్లాడారో మనం చూసాం. అలాంటివంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. కానీ అసెంబ్లీలో కూర్చోలేడు అంటే ఆయనకి ఒక ఫైర్ పెట్టినట్టు ఉంటుంది అక్కడ సీట్లో. ఎందుకు అంటే తెలుసు కదా మనందరికి కూడా 2019 నుంచి 24 మధ్య ఏం జరిగింది. ఈ రోజున 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు పడిపోయారు? మరి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వాళ్ళ వాయిస్ని ఎందుకు వినిపించలేకపోతున్నారు? నిజంగానే వాళ్ళకి అసెంబ్లీ అంటే ఇష్టం లేదా? లేకపోతే వాళ్ళు చేసిన పనులకి ఈ రోజున ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, ఆ సాహసం చేయలేక వాళ్ళు రావట్లేదు. ఏదైనా సరే తీగా ఉన్న పండు అయితే తింటాం, చేదుగా ఉన్న తినలేం కదండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేదుగా అనిపిస్తుంది అవన్నీ చేసిన పనులన్నీ. మరి దీని ద్వారా ఆయనకు అర్థం చేసుకోవాలి, ఇప్పుడైనా మేము తప్పు చేశాము, ధైర్యంగా ఎదురుగా నిలబడి, మరి తప్పు చెయ్యని వాళ్ళైతే ఏమీ కూడా ఏ దోపిడీలు కానివ్వండి, దౌర్జన్యాలు ఎన్ని రకాలుగా జరిగినాయో, ఈ స్కీముల పేరుతో స్కాములు, అవన్నీ మాకేం సంబంధం లేదన్నప్పుడు ఉండాలి కదా, మీరేదో నిరూపించుకోవాలి కదా. మీకు ఒక ఫోటో చూపిస్తానండి.
పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో 100% ఒక ప్రణాళికలతో వచ్చినట్టు మనకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అదేంటి అంటే ఇక్కడ మీకు ఆయన చాలా స్పష్టంగా ఆయన ఒక ప్లకార్డ్ పట్టుకున్నాడు. ఆ ప్లకార్డ్ మీద ఏముందనేది ఒకసారి మీరే చదవండి. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ముందే అసలు ప్రతిపక్ష పార్టీ ఇస్తారా ఇవ్వదా అనేది వీళ్ళు ముందే డిసైడ్ అయిపోయి ఒక ప్లకార్డ్ మీద రాసుకొని అన్నీ వచ్చేసారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈసారి 1+1 2 minutes ఉండాలని చెప్పి ఒక వ్యూహంతో వచ్చారని చెప్పి అనుకోవాలి. కుప్పగూలిన శాంతి భద్రతలు అని వాళ్ళు రాసినప్పుడు అవి ఎప్పుడు కుప్పగూలి అవి కూడా రాయాలి. అది ఇప్పుడు మీరు 2019లో పట్టుకోవాల్సింది ఇప్పుడు పట్టుకుంటే ఎట్లాగా? కింద ఏదైతే కుప్పగూలిన శాంతి భద్రతలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారో ప్లకార్డ్, దాంట్లో రాసిన ఆ వ్యాఖ్యలు మరి ఎవరు రాశారో, ఎందుకు రాశారు? ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. మరి అది జరగని పని. ఈయనే చెప్పాడు కదా, ఈయన నోటితోనే ఈ రోజున ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున 23 మంది వచ్చిన టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమని మాట్లాడారండి? నలుగురిని ఇట్లా లాగేసుకున్నారనుకో ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, అసెంబ్లీకి కూడా రాలేరు అని చెప్పి మాట్లాడారు. నీకు ఏమైంది? ఇప్పుడు భగవంతుడే ఆ నలుగురు లేకుండా చేశాడు. మరి ప్రతిపక్ష హోదా ఈ రోజున కర్మ రిటర్న్ అనేది ఈ విషయంలో క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరిని కూడా నవ్విన నాప్చేనే పడినట్లుగా ఈ రోజున దేనికైనా న్యాయానికి ధర్మానికి కట్టుబడే వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిత్వం కానివ్వండి, 10 మంది మంచిగా ఉండాలి, ఎదుటివాడు మంచిని కోరుకునే ఆలోచన విధానం కలవాళ్ళు కానివ్వండి, ఎలా ఉంటారు వాళ్ళు ఎప్పటికి కూడా ఏ విధంగా ఆచంద్ర తారకం అన్నట్లుగా వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే మరి అలాంటి వ్యక్తిని కన్నీటి పర్యంతం చేస్తూ అపహాస్యం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఆ సభా వేదిక ఏంటి, అక్కడ మనం ఎందుకు కూర్చున్నాం, ఎవరి వల్ల కూర్చున్నాం, మరి ఆ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? ప్రజలు కదా మిమ్మల్ని కూర్చోబెట్టారు అక్కడ, వాళ్ళ సమస్యలు కదా మీరు మాట్లాడుకోవాలి. వ్యక్తిత్వ హననం చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ ఇష్టానుసారంగా అప్పుడు మీకు ఏదైతే ప్రజలు ఇచ్చారో ఆ అర్హతని మీరే నిట్ట నిలువున కుప్పగూల్చుకున్నారు. మీరు శాంతి భద్రతలను కుప్పగూల్చారు. అంతే కదా. ఎవరి వల్ల ఈ రోజున మీకు ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజల వల్ల. ఆ ప్లకార్డ్స్ ప్రజల దగ్గర పెట్టుకుని వెళ్ళండి, సమాధానం బాగా చెప్తారు. ప్రజల దగ్గరకు అదే కార్డు పట్టుకొని ఇదే జగన్మోహన్ రెడ్డి రేపేదో యాత్ర చేస్తాను, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోతాయి 3 ఏళ్ళు అయిపోతాయి అంటున్నాడు కదా. ఇది తీసుకొని వెళ్లాల్సింది అసెంబ్లీకి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ రూట్ లో వచ్చారు. ఒక్కసారి ఏదైతే ఈ ప్లకార్డ్స్ ని ప్రజల్లోకి వెళ్ళి చూపిస్తే చాలా బెటర్. అప్పుడు కరెక్ట్ అయిన సమాధానం వస్తుంది. ప్రతి ఒక్క అక్షరానికి ఆన్సర్ చెప్తారు. దాంట్లో ప్రతి ఒక్క అక్షరానికి ఏం చేశారు మీరు, మీ జీవితం ఏంటి, మీరు ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు కాదు, రాజారెడ్డి గారు కాదు, మొన్న చెప్తున్నాడు కదా, వీళ్ళ గోరంట్ల మాధవ్ చెప్తున్నాడు కదా, ఆ పార్టీకి ఏదో పదవి ఉన్నట్లుంది అతను కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధి. మరి ఆయనే చెప్పాడు ఏంటంటే మరి వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి గారి గురించి కూడా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రజలు చెప్తారు మీ చరిత్ర, ఎవరు మీరు, ఆ వైఎస్ అనే ఇంటి పేరు ఎలా వచ్చింది, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, రాజారెడ్డి చరిత్ర ఏంటి, రాజశేఖర్ రెడ్డి చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి అన్నీ చెప్తారు. మరి ఇది వీళ్ళు పట్టుకొని వెళ్ళవలసింది ప్రజల్లోకి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, అసెంబ్లీకి ఈ రోజున ఎలా వచ్చారు ఎలా పోయారు అనే దానికి నిజంగా ఈ ప్లకార్డ్ మాత్రం హైలైట్ అండి. ఇది ప్రజల్లో తీసుకువెళితే చక్కని సమాధానం వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొచ్చు దాని గురించి ఒకసారి. అంటే శాంతి భద్రతల గురించి వీళ్ళు ప్లకార్డ్ పట్టుకున్నారు అంటే వాస్తవానికి శాంతి భద్రతను 2019-24 దాకా అసలు కనీసం స్వేచ్ఛా వాయులు పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. సో నిజంగా మీరన్నట్టు ఈ యొక్క ప్లకార్డ్ రేపొద్దున పాదయాత్రలోకి వెళ్తే, ఈ ప్లకార్డ్ పట్టుకుని వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సమాధానం చెప్తారనుకోవాలి. ఖచ్చితంగా ప్రతి అక్షరానికి. ఈ రోజున చూస్తుంటే కామెడీగా ఒక బోన్స్ జంతు, అడవిలో బోన్స్ అన్నీ ఉంటే అక్కడ ఒక సింహం వచ్చి దీనికి ఎవరు కారణం, ఎవరు తిన్నారు అని అడిగితే ఎవరు చెప్తారండి? సింహం ఎవరు? అడవికి మృగరాజు, క్రూరమైన జంతువు. దాన్ని కాదని దాన్ని ఎవరైనా తింటారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కుప్పగూలిన ఏదైతే ఈ శాంతి భద్రతలు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల మార్పులు వచ్చాయి, ఏ విధంగా అసెంబ్లీ జరిగింది, ఏ విధంగా ఆయన పరిపాలన కొనసాగించాడు, ప్రజావేదికని కూల్చేసిన దగ్గర నుండి 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కానివ్వండి, క్వశ్చన్ చేస్తే ఎవరైనా ఇది తప్పు జరుగుతుందంటే డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు, పట్టాభి లాంటి వాళ్ళు, ఎంతమంది ఎన్ని విధాలుగా ఈయన చేసిన ఏదైతే ఆ రోజున దుశ్చర్యలకి వాళ్ళు లోనయ్యి ఇబ్బందులకు గురయ్యారో అందరికీ తెలుసు.
అదే అసెంబ్లీలో బూతు పురాణం కూడా మనం చూసాం. అంతే, బూతులు తిట్టు పదవుల పట్టు, చక్కగా నా మనసు దోచేసావా ఉద్యోగి అనే మాటలు, వీళ్ళ డైలాగులు. అసలు వీళ్ళు ఎక్కడికక్కడే ఎన్ని విధాలుగా వికృత చేష్టలు, వీళ్ళ వికృత కాండలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఈరోజు నిజంగా సిగ్గుచేటు, అపహాస్యం, నిజంగా చాలా హాస్యాస్పదంగా ఈయన ఏం మాట్లాడాలో ఏం పట్టుకోవాలో కూడా తెలియకుండా ఆ ప్లకార్డ్ పట్టుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మరి అది ప్రజల్లో పట్టుకెళ్తే బాగుండిద్ది అనేది మాత్రం నా అభిప్రాయం. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్టుమని 2 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోవడాన్ని మాత్రం ప్రజలందరూ కూడా చాలా చీత్కరిస్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.